హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎప్పుడు ఒకేలాంటి టిఫిన్స్ కాకుండా ఓసారి ఇలా ఎర్రపప్పు టమాటాతో బ్రేక్ఫాస్ట్ చేసుకొని చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఒక్కసారి ఇలా చేసుకున్నట్లయితే మళ్ళీ మళ్ళీ ఇదే విధంగా చేసుకొని తింటారు. అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ముందుగా ఇలా బౌల్లోకి 1 కప్పు ఎర్రపప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వాటర్ని పోసి 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. ఆ తర్వాత పప్పు మునిగే వరకు వాటర్ని పోసి 1 గంట సేపు నానబెట్టుకోవాలి. చూడండి, 1 గంట తర్వాత పప్పు చాలా బాగా నానింది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి ఇలా మిక్సీ జార్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 టమాటాను వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు ఉప్మా రవ్వను వేసుకోవాలి. రుచికి తగ్గట్లు సాల్ట్ వేసి కొన్ని వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిని వేరొక బౌల్లోకి వేసుకుందాం. ఇలా అంతా ఓసారి కలుపుకోవాలి. చూడండి, ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మనం దోశకు ఎలా అయితే పిండిని కలుపుకుంటామో అదే విధంగా ఈ పిండిని కూడా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ పై దోశ ప్యాన్ పెట్టుకొని ఇలా 1 గరిటెడు పిండిని వేసి దోశలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపై సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకొని బాగా కాల్చుకోవాలి. చూడండి, ఇలా కాలిన తర్వాత దీనిని తీసేసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని వేసుకోవాలి. చూడండి, దోశలు కూడా చాలా చక్కగా వస్తాయి. మనం ఎర్రపప్పుతో చేసాం కదా, దోశలు వేయడం రాదేమో అనుకుంటారు కావచ్చు. అదేం లేదండి, చాలా చక్కగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. చూడండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. దీనిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండి చాలా ఈజీగా చేసుకునే ఈ దోశ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈరోజు మనం ఓట్స్తో చేసుకునే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దాం. ఇలా చేసుకొని తిన్నట్లయితే రోజంతా ఎనర్జీగా ఉంటాము. అలసట అన్నది ఏమీ లేకుండా ఉంటుంది. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలానో చూద్దాం. ఇలా బౌల్లోకి 1 కప్పు పెసలను తీసుకోవాలి. ఇందులోకి వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత పెసలు మునిగే వరకు వాటర్ పోసి 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. పెసలు మిక్సీ పట్టుకోవడానికి అరగంట ముందు ఇలా వేరొక బౌల్లోకి 1 కప్పు పెసలకు అరకప్పు ఓట్స్ను తీసుకొని వాటర్ పోసి ఓసారి కడుక్కోవాలి. తర్వాత ఈ ఓట్స్ మునిగే వరకు ఫ్రెష్ వాటర్ని పోసి అరగంట సేపు నానబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పెసలు నానిన తర్వాత ఇందులో వాటర్ అన్నీ వంపేసి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అరగంట ముందు నానబెట్టుకున్న ఓట్స్ని వాటర్తో సహా వేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చీలు, అలాగే కొద్దిగా కొత్తిమీర, అర స్పూన్ జీలకర్ర,
టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, చిన్న అల్లం ముక్క వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీనిని ఇలా వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఇలా అంతా ఓసారి కలుపుకొని స్టవ్ పై దోస పెనం పెట్టుకొని ఇలా దోసలా వేసుకోవాలి. ఇలా వేసుకొని దీనిపై పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇలా వేసుకోవాలి. ఇలా కాలిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా ప్లేన్ దోశ అయినా వేసుకోవచ్చు, లేకుంటే ఇలా మరొకటి వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్ని వేసుకొని కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోండి. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. అంతే అండి. వీటిని వేడివేడిగా మీకు ఇష్టమైన చట్నీతో కానీ లేకుంటే నాన్ వెజ్తో కానీ తీసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ చికెన్తో తీసుకుంటున్నాను. ఒక్కసారి ఇలా నాన్ వెజ్తో ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీకు నచ్చుతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పెసలు ఓట్స్తో దోశ రెసిపీ రెడీ అయినట్లే. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.